డాక్టర్ అమర్ వెన్నపూస, డాక్టర్ అమర్ బెరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సెంటర్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఏంటి బెరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి, వెయిట్ లాస్ అవ్వడంలో అనేది అందరికీ తెలుసు. ఇంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, వై బెరియాట్రిక్? మీకు బేరియాట్రిక్ గురించి మాట్లాడుకునే ముందు అసలు లావ్ ఎందుకు అవుతాం దాని గురించి ఒక పాయింట్స్ చెప్తాను. దాన్ని బట్టి ఎందుకంటే దానికి బేరియాట్రిక్ సర్జరీకి లింక్ ఉంటుంది అనమాట. మనం రోజు తినేవి రైస్, ఇడ్లీ, వడ, దోశ, పూరి, సమోసా, బజ్జీ, చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీమ్లు, కేక్లు, స్వీట్లు, కూల్ డ్రింక్లు అన్నీ అన్హెల్దీ. చాలా వరకు మనం తీసుకునే 90% ఆఫ్ ఫుడ్స్ మనం తినేవన్నీ అన్హెల్దీ. అవి తీసుకున్నా, ఎక్సర్సైజ్ చేయకపోయినా, టైంకి ఆహారం తీసుకోకపోయినా, స్ట్రెస్ పడినా, నిద్ర సరిగ్గా పోకపోయినా, ఇవన్నీ అన్హెల్దీ లైఫ్ స్టైల్. ఇవన్నీ హార్మోన్లను ట్రిగ్గర్ చేస్తే ఫ్యాట్ని పెంచుకుంటూ పోతుంది. ఈ ట్రిగ్గర్ మనిషిని బట్టి మారుతూ ఉంటుంది. కొంతమంది ఎంతన్నా లావుగా, కొంతమంది కొంచెం కూడా లావ్ అయిపోతారు. మీకు లావ్ అయ్యే గుణం జన్యు పరంగా ఉందనుకోండి, జీన్స్ పరంగా ఉందనుకోండి, ఏదో ఒకటి ట్రిగరింగ్ ఫ్యాక్టర్ కన్నా పెరిగిపోతారు. మనం పెరిగిపోయాము, ఇప్పుడు అన్ని ప్రయత్నాలు చేసి 5-10 కిలో తగ్గాం అనుకోండి, ఆ తగ్గడానికి మీరు హార్మోన్లతో ఫైటింగ్ చేయాలి. మనం ఫైటింగ్ చేస్తుంటే హార్మోన్లు ఖాళీగా పోవచ్చు. రివర్స్లో ఫైటింగ్ చేసి బాడీలో మార్పులు తీసుకొచ్చి మళ్ళీ వెయిట్ పెంచేస్తాం. తగ్గుతాం, పెరుగుతాం. ఆ సైకిల్ కంటిన్యూ అవుతుంది. ఒక లిమిట్ కంటే వెయిట్ పెరిగిపోతే మామూలు మెథడ్లు పనిచేయవు. వాళ్ళకి మనం ఆపరేషన్లు చేస్తాం. ఈ విధంగా బరువు తగ్గించడానికి చేసే ఆపరేషన్లు బేరియాట్రిక్ ఆపరేషన్లు అంటారు. అది బేరియాట్రిక్ సర్జరీస్ అంటారు. ఓకే, ఇదే సర్జరీస్ని మెటబాలిక్ సర్జరీస్ కూడా అంటారు. అంటే బరువు తగ్గించడానికి చేస్తే బేరియాట్రిక్ అంటాం, షుగర్ని కంట్రోల్ చేయడానికి చేసామని కూడా మెటబాలిక్ అంటాం. రెండు ఒకటి, ఒక స్పెక్ట్రమ్ అనమాట. సర్జరీస్ చాలా రకాలు ఉంటాయి. ఒక స్టార్టింగ్ దగ్గర నుంచి అడ్వాన్స్ సర్జరీస్ దాకా ఉంటాయి అన్నమాట. ఒక సైడ్ ఏమో బరువు తగ్గుతారు, షుగర్ కంట్రోల్కి వచ్చే అవసరం కూడా తక్కువ ఉంటుంది. ఇంకో హై ఎండ్కి వెళ్ళామనుకోండి, బరువు బాగా తగ్గుతారు, షుగర్ కంట్రోల్ వచ్చే అవసరం కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ సర్జరీస్ అన్నీ మనం చాలామందికి ఏమంటే ఉండే మిత్ ఏమంటే మన ఫుడ్ తగ్గించేస్తాయి, సర్జరీ అయిపోయిన తర్వాత తినే ఫుడ్ ఆహారం తగ్గిపోతుంది, అది కూడా సరిగా అరగదు, దాని కారణంగా వెయిట్ తగ్గుతాము, దాని కారణంగా షుగర్ కంట్రోల్కి వస్తుంది అనుకుంటాం. అవి రెండు సెకండరీ. అంటే రెస్ట్రిక్షన్, అంటే ఫుడ్ తక్కువ తిన్నామంటే రెస్ట్రిక్షన్, సరిగ్గా అరక్కపోవడం అంటే మాల్ అబ్జార్ప్షన్. ఈ రెస్ట్రిక్షన్, మాల్ అబ్జార్ప్షన్ అనేవి మెయిన్ కారణాలు కాదు బరువు తగ్గడానికి. ఇందాక చెప్పిన 200 హార్మోన్లోను 5000 జీన్స్లోను ఈ సర్జరీలు మార్పులు తీసుకొస్తాయి. ఆ మార్పులు తీసుకురావడం వల్ల ఫ్యాట్ వాల్యూ రీసెట్ అయిపోతుంది లోయర్ లెవెల్. దాని కారణంగా వెయిట్ తగ్గుతారు. ఈ సర్జరీస్ కారణంగా లాంగ్ లాస్టింగ్గా వెయిట్ తగ్గుతారు, లాంగ్ లాస్టింగ్గా షుగర్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఓకే, మీరు సర్జరీ అయిపోయిన తర్వాత అని చెప్తున్నారు. చాలా మందికి ఏంటంటే కొన్ని అపోహలు ఉంటాయి. సర్జరీ అనగానే ఎనీ సర్జరీ బాడీని కట్ చేస్తారు, ఈ భయాలు ఉంటాయి. అది లేకుండా న్యాచురల్గా లైఫ్ స్టైల్ మార్చుకోవడం దాని ద్వారాను తగ్గే ఛాన్సెస్ అసలు ఉండవా సర్జరీ అని? ఇప్పుడు లావు ఉండే ప్రతి ఒక్కరికి సర్జరీస్ అవసరం లేదండి. లావు ఉండే వాళ్ళు యాక్చువల్గా మన కేటగిరీస్ ఉంటాయి. మనము అంటే ఒకరు లావుగా ఉన్నారో లేదా అని ఎట్లా నిర్ణయిస్తామంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. బాడీ మాస్ ఇండెక్స్ అనేది కామన్గా ఫాలో అయ్యే పారామీటర్. ఓకే, బాడీ మాస్ ఇండెక్స్ అంటే వెయిట్ని కిలోగ్రామ్లో తీసుకొని, హైట్ని మీటర్లో తీసుకొని, వెయిట్ని కిలోగ్రామ్ డివైడ్ బై హైట్ని మీటర్ స్క్వేర్ కొలత చేస్తాం, బిఎంఐ. ఆ వాల్యూని బట్టి కేటగిరీస్ డివైడ్ చేస్తాం. ఓకే, ఫారెన్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఇండియాలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇండియాలో బాడీ మాస్ ఇండెక్స్ 23 కంటే తక్కువ ఉండాలి. 23 నుంచి 24.9 మధ్యలో ఉంటే ఓవర్ వెయిట్ అంటారు. 25 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఒబేసిటీ. 30 అంతకంటే ఎక్కువ ఉంటే సివియర్ ఒబేసిటీ అంటారు. 40 దాటింది అనుకోండి మార్బిడ్ ఒబేసిటీ ఉంటారు. 40 దాటిన 50 దాటిన వాళ్ళు ఉంటారు, 60 దాటిన వాళ్ళు ఉంటారు, 70 దాటిన వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, 50 దాటితే సూపర్ ఒబేసిటీ, 60 దాటితే సూపర్ ఒబేసిటీ, 70 దాటితే సూపర్ ఒబేసిటీ. ఆ విధంగా కేటగిరీస్ ఉంటాయి అనమాట. ఇది ఫారిన్కి ఇండియాకి డిఫరెన్స్ ఏమంటే, ఫారిన్లో అయితే 25 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ అంటారు, మనకు ఒబేసిటీ. ఫారిన్లో 30 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మైల్డ్ ఒబేసిటీ, మనకు సివియర్ ఒబేసిటీ. కారణం ఏమంటే సేమ్ హైట్ వెయిట్ ఉండే ఒక ఫారిన్ పర్సన్, ఇండియన్ పర్సన్ పక్కన పెట్టామనుకోండి, ఇండియన్స్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, మజిల్ మాస్ తక్కువ ఉంటుంది. దాని కారణంగా తక్కువ బిఎంఐ ఉన్న చాలా రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు చాలా కాలం ముందే ఈ కేటగిరీస్ మార్చేస్తారు. ఇండియాలో మాత్రమే కాదు, మొత్తం ఏషియాలో మార్చేస్తారు. అందరు ఏషియన్స్కి అదే ఇష్యూ ఉంటుంది అనమాట. ఓకే, ఓన్లీ బాడీ మాస్ ఇండెక్స్ మనం క్రైటీరియా కింద తీసుకోవడం, వెయిట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంతమంది బాగా మస్కులర్గా ఉంటారు, హాలీవుడ్ హీరోస్ ఉంటారు మనకి. ఎగ్జాంపుల్ ఆర్నాల్డ్ షవార్నెగర్ కానీ, సిల్వెస్టర్ స్టాలోన్ కానీ ఒకప్పుడు మంచి మస్కులర్గా ఉంటారు. వాళ్ళు మనం ఓన్లీ బిఎంఐ ప్రకారం తీసామనుకోండి, వాళ్ళు ఒబేస్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళ బిఎంఐ ఎంత ఉండొచ్చు? బిఎంఐ చాలా ఎక్కువ ఉంటుంది, 35 ఆ రేంజ్లో ఉండొచ్చు చాలా. కాకపోతే అది వాళ్ళకి మజిల్ మాస్ చాలా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి బిఎంఐ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళకు ఓన్లీ బిఎంఐ క్రైటీరియా ప్రకారం మనం డిసైడ్ చేయకూడదు. వేరే పారామీటర్స్ కూడా ఉన్నాయి. ఒకటి వేస్ట్ సర్కంఫరెన్స్, అంటే నడుము చుట్టుకొలత. అంటే చాలా మంది ఏమంటే ప్యాంట్ వేసుకున్నారు అనుకోండి, ప్యాంట్ సైజ్ అనుకుంటారు. ప్యాంట్ సైజ్ కాదు, ప్యాంట్ పైన పొట్ట ముందుకు వచ్చి పడతా ఉంటుంది.
ఎక్కడైతే మ్యాక్సిమం వస్తుందో అక్కడ కొలతేయాలి. ఆ నడుము చుట్టూ కొలత అనేది ఫిమేల్స్లో 80 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండాలి, ఓకే. మేల్స్లో 90 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండాలి. ఇది రెస్పెక్టివ్ ఆఫ్ హైట్ వాటికి సంబంధం లేకుండా అడల్ట్స్లో చెప్తున్నారు. ఓకే, అడల్ట్స్లో ఫిమేల్స్కి 80 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండాలి, మేల్స్లో 90 సెంటీమీటర్ కంటే తక్కువ ఉండాలి. ఫిమేల్స్లో 80 లేదా అంతకంటే ఎక్కువ ఉందనుకోండి సెంటీమీటర్లు నడుము చుట్టూ కొలత, వాళ్ళు ఒబేసిటీ అంటారు. మేల్స్లో 90 లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది, ఒబేసిటీ అంటారు. అది కాకుండా ఇంకోటి వేస్ట్ టు హిప్ రేషియో ఉంది, అంటే నడుము చుట్టుకొలత డివైడ్ బై హిప్ చుట్టుకొలత. ఆ నడుము చుట్టుకొలత డివైడ్ బై హిప్ చుట్టుకొలత అనేది వేస్ట్ హిప్ రేషియో అనేది మేల్స్లో అయితే 0.9 కంటే తక్కువ ఉండాలి, ఫిమేల్స్లో 0.8 కంటే తక్కువ ఉండాలి. ఓకే, మేల్స్లో 0.9 లేదా అంతకంటే ఎక్కువ ఉందనుకోండి ఒబేసిటీ అంటాం, ఫిమేల్స్లో 0.8 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఒబేసిటీ అంటాం. ఇందా మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఏమంటే మనము అందరికీ బేరియాట్రిక్ అవసరమా కాదని చెప్పి అడిగారు. మనకు ఒక లిమిట్ కంటే వెయిట్ బాగా పెరిగిపోతే వాళ్ళకి మాత్రమే బేరియాట్రిక్ చేస్తాం. చాలామంది ఈ కేటగిరీలో రావు, 100 మందిలో 80 మంది దాకా మామూలు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ తగ్గిపోవచ్చు. మనకు అవగాహన చిన్నప్పటి నుంచి కల్పించరు, ఏ ఫుడ్స్ తినాలి ఏవి తినకూడదు అని చెప్పి. అన్నీ మనకు దొరికేవన్నీ కూడా అన్హెల్దీ ఫుడ్స్ దొరుకుతాయి. ఆ యొక్క ట్రెండ్ ఇంకా బాగా మారిపోయింది. ఒకప్పుడైతే కొంచెం హెల్దీ ఫుడ్స్ ఉండేవి. ఈ మధ్య కాలంలో గత ఒక 20-30 సంవత్సరాలుగా అన్ని రిఫైన్డ్ ఫుడ్స్ దొరుకుతున్నాయి. ఇంకా రిఫైన్మెంట్ పెరుగుతా పోతుంది కానీ హెల్దీ సైడ్ పోవట్లేదు. ఈ రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువ అవడము ప్లస్ మనకు యాక్టివిటీ తగ్గిపోయింది. మనకు అంతకుముందు అయితే మనం ఇక్కడి నుంచి మార్కెట్ పోవాలనుకుంటే నడుచుకుంటూ పోయేవాళ్ళం, ఇప్పుడు కార్లో పోతాం. అంతకుముందు మెట్లు ఎక్కేవాళ్ళం, ఇప్పుడు లిఫ్ట్లో ఎక్కుతున్నాం. అంతకుముందు టీవీ అంటే దగ్గర పోయి ఆపేవాళ్ళం, ఇప్పుడు రిమోట్ పెట్టి చేస్తున్నాం. అన్నిటికీ రిమోట్స్ వచ్చాయి. ఇంక మనం ఈసారి నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ ఏమంటే మనం అనుకుంటే మనసులో అనుకుంటేనే జరిగిపోతాయి. లైట్ ఆగిపో అని చెప్పి అనుకుంటే ఆగిపోద్ది. ఆ టైప్లో టెక్నాలజీ వచ్చేస్తుంది. సో మనము కంఫర్ట్ లెవెల్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఆల్రెడీ మనకు లావయ్యే గుణం ఉండే జీన్స్ ఉంటాయి. దానికి తోడు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా పనిచేయడం వల్ల, అంటే ఈ రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువైపోవడము, యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల ఒబేసిటీ ప్రాబ్లం బాగా పెరిగిపోతుంది గత కొన్ని సంవత్సరాలుగా. ఒకప్పుడు మనకు 2000 ఇయర్లో 16 లక్షల మంది ఒబేసిటీ ఉండేది ఇండియాలో. అది 2021 కల్లా 18 కోట్ల మందికి వచ్చింది. 2050 కల్లా 44 కోట్ల మందికి ఒబేసిటీ ప్రాబ్లం. అంత ర్యాపిడ్గా డ్రాస్టిక్గా పెరిగిపోయింది ఈ యొక్క లైఫ్ స్టైల్ మార్పుల కారణంగా. ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్న పేషెంట్స్ అవ్వచ్చు, జనరల్గా ఏ ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ అవుతుంది? ఈ బేరియాట్రిక్ సర్జరీస్ అనేది 18 ఇయర్స్ దగ్గర నుంచి 65 ఇయర్స్ మధ్యలో చేస్తామండి. జనరల్గా మనకు వచ్చే వాళ్ళు 25 to 50 గ్రూప్లో చాలా ఎక్కువ మంది ఉంటారు. కొంతమంది 25 కంటే తక్కువ ఉంటారు, కొంతమంది 50 కంటే ఎక్కువ ఉంటారు. ఓకే, ఈ గ్రూప్ కేటగిరీ వాళ్ళు వస్తారు. మనకి ఒక 100 మందిలో 80 మంది దాకా లావు ఉండే వాళ్ళకు బేరియాట్రిక్ సర్జరీస్ అవసరం లేదు. వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుంటే తగ్గిపోతారు.